మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదినకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, మోసపోకుడి, దేవుడు విక్రింపబడరు, మనుషుడు ఏం విత్తుమో ఆ పంటనే కోతుము. గలితీలు రాసిన పత్రిక 6:7 మాట రాయబడి ఉంది. మనం ఏం మాట్లాడతామో అదే పంటకు వస్తాం. మంచి మాట్లాడే మంచి వస్తుంది, చెడ్డ మాట చెడ్డ వస్తుంది. అందుకే మోసపోకుడి, దేవుడు ఏదైతే మనం మాట్లాడు దాన్ని బట్టి దేవుడు ఆశీర్వాదం దీవెనలు ఉంటాయి. అందుకే ఏలి అనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవం పంట, ఆత్మ ద్వారా విత్తువాడు నిత్యజీవం పండుగ. శరీరేచ్ఛలు ఈ లోకానుసారంగా విత్తువాడు లోకానుసారంగా బతుకుతాడు సంతోషంగా, కానీ నిత్యజీవం ఉండదు. మీన్ ఈ లోకానుసారం విత్తువాడు ఏముంటుందండి? నిత్యజీవం పంట ఉండదు. దానికి లోకానుసారం పంటకు వస్తాడు. ఆత్మను బట్టి విత్తువాడు దేవుని గణపరిచేవాడు, దేవుని మహింపరిచేవాడు, దేవుని చిత్తం నెరవేర్చేవాడు, వాక్యానుసారం జీవితం జీవించేవాడు, దేవుని భయభక్తి కలివాడు. అతను ఎలా ఉంటాడు? నిత్య జీవం అనే పంటకు వస్తాడు. ఈ లోకం ఆ లోకంలో ఏముంటుందండి? నిత్యత్వం ఉంటుంది. అతనికి మరణం లేదు, జీవం ఉంది. ఆయన యేసుప్రభు మరణాన్ని జయించాడు కాబట్టి మనం కూడా ఆ మరణాన్ని గెలిచిన వాళ్ళు అవుతాం. కాబట్టి మనం ఏమవుతామండి? మనం ఏది విత్తే ఏది మాట్లాడితే అదే పంటకు వస్తాం. మంచి మాట్లాడదాం, మంచి ఫలాలు పొందుకుందాం, మంచి జీవితాన్ని జీవిద్దాం. దేవునికి అనుకూలంగా దేవుని యొక్క దేవుళ్ళు ఆశీర్వాదం పొందుకున్న గొప్ప మీ అందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మీరు కూడా ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడు కృపగల తండ్రి, నీకు వందనాలు. మరి యొక్క నూతన దినం దయచేసి ఈ దినమంతా మేము చేసే పనంతా దేవునికరంగా ఆశీర్వాదకుండా కృప దయచే, యజమానుల ద్వారా తోటి పనివారి ద్వారా ఏ కీడు రాకుండా సహాయం చేయి. మాకున్న ప్రతి బలహీనత ముట్టండి. యజమానులు నెలలా జీతం ఇచ్చే కృప దయచే. మా కష్టార్జితం వ్యర్థంగా పోకుండా సార్ మా కష్టార్జితాన్ని దీవించి ఆశ్రయించి ప్రభువా. ఇవన్న అప్పులు బంధకాలు విడిపించండి, తాగుడు వ్యసనాలు దూరపరచండి, కుటుంబ సమస్య విడుదల తెచ్చండి, ఆత్మీయంగా బలపరచు, స్థిరపరచు కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటూ దీవించు ఆశ్రయించి కృప చూపి ఈ దినం నూతనంగా పలుకున్న పనుల్లో స్థిరపరచండి. ఈ దినమంతా మేము చేసే పని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, సంతోషకరంగా, సమాధానకర కృప దేవాదేవుడు దయచేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని బహుగా దీవించు ఆశ్రయించి కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.